వెబ్ దునియా వీక్షకులకు స్వాగతం. 2/2/2025 నుంచి 8/2/2025 వరకు మీ వార ఫలితాలు. మేషం, ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు విపరీతం. శనివారం నాడు పనులు ఒక పట్టాన సాగవు. చీటికి మాటికి అసహనం చెందుతారు. స్థిమితంగా ఉండేందుకు ప్రయత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోవడం ఉత్తమం. ఆత్మీయులతో తరచూ సంభాషిస్తారు. మీ శ్రీమతితో ఆశించిన మార్పు కలిపి వస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి. అవతలి వారి స్తోమతను క్షుణ్ణంగా తెలుసుకోండి. ఉద్యోగపరంగా మంచి ఫలితాలు ఉన్నాయి. విద్యార్థులు ఉపాధ్యాయులకు ఒత్తిడి, ఆందోళన. వ్యాపారాల్లో ఒడిదుడుకులు అధిగమిస్తారు. హోల్సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. సంస్థల స్థాపనలకు అనుకూలం. ప్రయాణం కలిసి వస్తుంది. వృషభం, పరిస్థితులు అనుకూలిస్తాయి. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. స్నేహబంధాలు బలపడతాయి. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. దూర బంధుత్వాలు బలపడతాయి. ఆదాయం సంతృప్తికరం. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. మంగళవారం నాడు ఆందోళన కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. పెద్దల జోక్యంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత అవసరం. ప్రలోభాలకు లొంగవద్దు. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు. మిథునం, సత్కాలం సమీపిస్తోంది. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. అనుమానాలు, అపోహాలకు తావివ్వకండి. యత్నాలు అయిన వారి నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. కొత్త పనులకు ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు విపరీతం. డబ్బుకి ఇబ్బంది ఉండదు. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పెద్ద మొత్తం తన సహాయం తగదు. బుధవారం నాడు మితంగా సంభాషించండి. ఆంతరంగిక విషయాలను వెల్లడించవద్దు. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెట్టండి. కీలక పత్రాలు అందుకుంటారు. గృహ నిర్మాణాలు ముగింపు దశకు వస్తాయి. వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. చిరు వ్యాపారాలు ఊపందుకుంటాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. ఏకాగ్రతతో వాహనం నడపండి. కర్కాటకం, కార్యసిద్ధికి సంకల్ప బలం ప్రధానం. ఆశావాహ దృక్పథంతో మెలగండి. ఏ విషయాన్ని సమస్యగా భావించకండి. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. బాధ్యతగా వ్యవహరించండి. ఆదాయం పర్వాలేదు అనిపిస్తుంది. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. సన్నిహితుల హితవు కార్యోన్ముఖులను చేస్తుంది. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగండి. ఆదివారం నాడు పనులు కార్యక్రమాలు సాగవు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆహ్వానం అందుకుంటారు. ఒక సమాచారం ఉత్సాహాన్ని ఇస్తుంది. వాస్తు దోష నివారణ చర్యలు చేపడతారు. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. సరుకు నిల్వల్లో జాగ్రత్త. బెట్టింగుల జోలికి వెళ్ళవద్దు. సింహం, మనోధైర్యంతో ప్రయత్నాలు సాగించండి. పరిస్థితులు త్వరలో చక్కబడతాయి. కలుపుగోలుతనంతో మెలగండి. ఎవరినీ కించపరచవద్దు. రాబోయే ఆదాయానికి తగినట్లుగా ప్రణాళికలు వేసుకుంటారు. సోమవారం నాడు పనులు ఇతరులకు పురమాయించవద్దు. సంతానం చదువులపై దృష్టి పెట్టండి. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. దంపతుల మధ్య పరస్పర అవగాహన నెలకొంటుంది. గృహ మరమ్మతులు చేపడతారు. ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నిర్వహించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. ఉన్నత అధికారులకు కొత్త సమస్యలు ఏర్పడతాయి. నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. పెద్ద మొత్తం సరుకు నిల్వల్లో జాగ్రత్త. వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. కన్య, ముఖ్యమైన విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అనాలోచితంగా వ్యవహరిస్తే కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. అనుభవజ్ఞులను సంప్రదించండి. మీ శ్రీమతి వద్ద ఏది దాచవద్దు. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో దానికి వ్యయం చేస్తారు. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. మొండిగా పనులు పూర్తి చేస్తారు. దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. గత అనుభవాలు ఉల్లాసం కలిగిస్తాయి. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. గురువారం నాడు అనవసర జోక్యం తగదు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. ఉద్యోగ బాధ్యతల్లో పొరపాట్లను సరిదిద్దుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. షాపుల స్థల మార్పు కలిసి వస్తుంది. శుభకార్యానికి హాజరవుతారు. బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. తుల, మీదైన రంగంలో రాణిస్తారు. మీ కలుపుకోలుతనం ఆకట్టుకుంటుంది. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఆశించిన పదవులు దక్కవు. ఇది ఒకందుకు మంచికే. కొత్త యత్నాలు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసి వస్తాయి. రావలసిన ధనం అందుతుంది. విలాసాలకు విపరీతంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. శనివారం నాడు పనులు, బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. ఏ విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. ఆత్మీయుల హితవు కార్యోన్ముఖులను చేస్తుంది. ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతితో కూడిన బదిలీ. నిరుద్యోగులకు కృషి ఫలిస్తుంది. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృశ్చికం, ఆర్థికంగా బాగుంటుంది. దీర్ఘకాలిక సమస్యలు బయటపడతారు. ఇంటా బయట ప్రశాంతత నెలకొంటుంది. కష్టం అనుకున్న పనులు తేలిగ్గా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. గృహం సందడిగా ఉంటుంది.
ఉంటుంది. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసి చూడనట్లు వదిలేయండి. వివాహ యత్నం ఫలిస్తుంది. వేదికలు అన్వేషిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త, అతిగా శ్రమించవద్దు. వాస్తు దోష నివారణ చర్యలు చేపడతారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలం. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. ధనుస్సు, ఆదాయానికి తగినట్లు ఖర్చులు ఉంటాయి. పొదుపుకు అవకాశం లేదు. వ్యవహార అనుకూలత ఉంది. ఊహ్యాత్మకంగా అడుగులు వేస్తారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయి. సోమవారం నాడు పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఆహ్వానం అందుకుంటారు. ఆత్మీయులతో సంభాషణ ఉల్లాసం కలిగిస్తుంది. కొత్త యత్నాలు మొదలు పెడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. పంతాలు భేషజాలకు పోవద్దు. సంతానం చదువులపై దృష్టి పెడతారు. ఉపాధి పథకాలు చేపడతారు. నిరుద్యోగులకు ఏకాగ్రత, కృషి ప్రధానం. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు అనుకూలం. మకరం, వ్యవహార అనుకూలత, వస్త్ర ప్రాప్తి ఉన్నాయి. మీ కలుపుకోలుతనం ఆకట్టుకుంటుంది. బంధుత్వాలు బలపడతాయి. రావలసిన సమయానికి అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పెద్ద మొత్తం ధన సహాయం తగదు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. అర్ధాంతంగా నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. మంగళవారం నాడు అప్రియమైన వార్త వినవలసి ఉంటుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. అనాలోచిత నిర్ణయాలు తగవు. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఉన్నతాధికారులకు మన్ననలు పొందుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. భాగస్వామిక ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఇంటిని నిర్లక్ష్యం చేసి వదిలి వెళ్ళకండి. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. కుంభం, ప్రతికూలతలు అధికం. సంప్రదింపులతో తీరిక ఉండదు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. ఆవేశాలకు లోను కావద్దు. అనాలోచిత నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి. పెద్దల సలహా తీసుకోండి. ఖర్చులు విపరీతం. అవసరాలకు అతి కష్టం మీద ధనం అందుతుంది. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. ఆత్మీయులతో సంభాషిస్తారు. గురువారం నాడు కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ధన ప్రలోభాలకు లొంగవద్దు. కొన్ని విషయాలు చూసి చూడనట్లు వదిలేయండి. ఒక ఆహ్వానం ఆలోచింపజేస్తుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. వృత్తి వ్యాపారాలు సామాన్యం. ఉపాధ్యాయులకు ఒత్తిడి. ఉద్యోగస్తులకు పదవీ యోగం. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు. మీనం, ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తుంది. ఆదాయానికి తగినట్టు ఖర్చులు ఉంటాయి. నగదు చెల్లింపుల్లో జాగ్రత్త. ఏకాగ్రతతో మెలగండి. వ్యవహారాల్లో తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. శనివారం నాడు పనులు పురమాయించవద్దు. ఇతరుల తప్పిదాలకు మీరు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రముఖుల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. కీలక పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఉపశమనాన్ని ఇస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సన్నిహితుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. కొత్త యత్నాలు మొదలెడతారు. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్లకు, కార్మికులకు ఆదాయ అభివృద్ధి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నూతన వ్యాపారాలు కలిసిరావు. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయ అభివృద్ధి. ప్రయాణంలో కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ధన్యవాదాలు.